హాయ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవికాలం అయిపోతుంది కనుక మామిడి చెట్టు చాలా బాగుంది. మామిడికాయలు కూడా చక్కగా బాగున్నాయి. చూడండి చాలా రంగు వచ్చి ఎంత బాగున్నాయో. మామిడికాయల సీజన్ అయిపోతుంది కనుక లాస్ట్ వరకు వచ్చాయి. చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో. మామిడి పళ్ళ సీజన్ అయిపోయింది కదా, లాస్ట్లో ఏమంటారు ఈ కాయలు, తోటాపురి కాయలు. లాస్ట్ మామిడి పళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్కు తోటాపురి కాయలు అని చెప్పేసి ఇంకా ఇవి ఒక్కటే మిగిలి ఉంటాయి. అన్ని రసాలు బంగినపల్లికాయలు అన్నీ అయిపోయాయి. చివరికి ఇవి ఒక్కటి ఉంటాయి, లాస్ట్ వరకు కాస్తాయి. కనుక మామిడికాయలు తీసుకోవడానికి మేము తోటకు వచ్చాము. అందుకని చెప్పేసి మీకు మామిడి తోట, మామిడి చెట్టు కాయలు చక్కగా చూపిస్తూ ఉన్నాం. ఎలాగున్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? చూడండి చాలా బాగున్నాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాయలు కూడా చక్కగా బాగున్నాయి, పుల్ల పుల్లగా తీయగా చాలా బాగున్నాయి. చెట్టుకు కూడా చక్కగా రంగు వచ్చి కలరు మనం మందేసి పండించకుండా చక్కగా చెట్టు నుంచి కోసుకొని తినేలాగా అంత బాగున్నాయి కాయలు కూడా. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చిన్న రసాలు కూడా ఉన్నాయి చెట్టుకి. ఇవి చిన్న రసాలు, ఇవి తోటాపురి కాయలు. చూడండి తోటలోకి మొదటిసారిగా నేను కూడా ఇప్పుడే రావటం. ఈ సంవత్సరమే నేను మామిడి తోటలోకి వచ్చి మామిడి పళ్ళు కొనుక్కోవటం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇలా మామిడి పళ్ళు తోటకు వచ్చి కొనుక్కొని పట్టుకెళ్ళటం అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎలాగున్నాయో మీరే కామెంట్ చేయండి. చాలా చక్కని మామిడి పళ్ళు, చక్కగా ఎర్రంగా పండిపోయి ఉన్నాయి చెట్టుకైతే. ఇంకెలా చాలా చెట్లు అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ తోటలో 2-3 చెట్ల దగ్గరే నిలబడి వీడియో అయితే చేస్తూ ఉన్నాను. పైన కూడా పండిపోయి ఉన్నాయి కాయలు, బుడకాయలు రాలిపోయి ఉన్నాయి. ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి రావటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, సో చాలా బాగున్నాయి కదా. మొదటిసారిగా నేను చెట్లకి మామిడి పళ్ళు కాయటం చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇలా తోటలోనికి వచ్చి మామిడి పళ్ళు చెట్లకి ఆలబడి ఇలా చెట్టుకి మామిడి పళ్ళు చూడటం ఇదే మొదటిసారి. నేను ఎప్పుడు రాలా తోటలోనికైతే. వర్షం వచ్చేలా ఉంది. చూడండి ఎలా ఏలబడి ఉన్నాయో చక్కగా కిందకి కాయలు. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి పెద్ద రసాలు, ఇవి బంగినపల్లి పెద్ద రసాలు అంటారు. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, చాలా ముచ్చటగా. అయ్యో ఎంత బాగున్నాయో కాయలు, చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో. అంత చక్కని మామిడి పళ్ళు. అసలు కిందకి ఎంత చక్కగా తెంచుకోవటానికి
చక్కగా యాలబడి ఉన్నాయి కాయలైతే. చేతికి చక్కగా అందుతున్నాయి మనకి. అంత బాగున్నాయి. మనం వెళ్తుంటే తోటలో చక్కగా తలకు తగిలేలా, చేతులకి తగిలేలా అంత కిందకి అంత బాగున్నాయి అన్నమాట కాయలు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.